నా మొదటి సలహా ఏమిటంటే మీకు గూగుల్ గాడ్. ఏంటది? గూగుల్ గాడ్. గూగుల్ అంటే వెతకడం. ఈ రోజుల్లో గూగుల్ అంటే ఏంటి? వెతకడం. అంటే నేను రాత్రి మాట్లాడాను ఆ టోన్లో ఇక్కడ మాట్లాడను. యువత కదా, అంతా ఈ భాష వేరుగుంటుంది. పెద్దోళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నాకు మీరే ప్రాముఖ్యం. ఇక్కడ వాళ్ళని మెప్పించడానికి నేను రాలా, మీతో మాట్లాడడానికే వచ్చాను అనమాట. ఈ సమయం మీది. అందుకని నా భాష, నా స్టైల్ అంతా మారిపోతుంది ఇప్పుడు. సో మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? గూగుల్ గాడ్. దేవుణ్ణి వెతకాలి. ఇది మనిషికి చాలా అవసరం. ఒకవేళ దేవుడే లేకపోతే, డార్వినే కరెక్ట్ అయితే, మనం కోతుల నుంచి వచ్చి ఉంటే, చూసారా, అంటే మన తాత ముత్తాతలు కోతులు అయ్యి ఉంటే, ఎలాగో మనం కోతులం అవుతాం అనుకోండి, అది వేరే విషయం. అది 4 కాళ్ళ కోతి, మనం 2 కాళ్ళ కోతులు. అప్పుడు కోతిని పూజించాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే మనం కోతులమే కాబట్టి. ఒకవేళ అదే నిజమైతే దేవుడు లేడు, డార్వినే నిజమైతే దేవుడు, అప్పుడు దేవుడిని వెతకాల్సిన పని లేదు. కానీ పొరపాటున దేవుడు ఉన్నాడు అనుకోండి, మీకు చాలా ప్రాబ్లం. నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, ఆస్తికుడికి నాస్తికుడికి, అంటే దేవుడిని నమ్మేవాడికి నమ్మనివాడికి ఏమిటి తేడా అంటే, ఆస్తికుడు ఎప్పుడు అడ్వాంటేజ్లో ఉంటాడు, దేవుడిని నమ్మేవాడు ఎప్పుడు అడ్వాంటేజ్లో ఉంటాడు. ఏమిటి వాడి అడ్వాంటేజీ? దేవుడిని బాగా నమ్మి మంచిగా జీవించి పోయాడు అనుకోండి, దేవుడు లేడనుకోండి, పెద్ద నష్టం ఏం లేదు. ఏముంది నష్టం? వాడు ఉండడు, పోయాక దేవుడు ఉండడు, వాడికి ఏం నష్టం లేదు. కానీ నాస్తికుడు ఉన్నాడే, దేవుడిని నమ్మడు, చూసారా, వాడికి డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాడు దేవుడు లేడనుకోని ఇష్టరాజ్యంగా జీవిస్తాడు. తీరా చచ్చాక దేవుడు ఉన్నాడు అనుకోండి, చచ్చాడే వీడు మళ్ళీ. సో ఎప్పుడు కూడా దేవుడిని నమ్మినోడికి అడ్వాంటేజ్. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? ఎందుకు? నమ్మేసేయండి దేవుడిని. దేవుడు ఉంటే ఆయన లేకుండా మీ జీవితం మీకు అర్థం కాదు. ఎందుకంటే సృష్టించింది ఆయన కదా. అంచేత ఫస్ట్ పని ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఎందుకు యవ్వనంలో ఉన్నప్పుడే వెతకాలి దేవుణ్ణి? సొలొమోను చెప్పాడు, నువ్వు ఇంకా యవ్వనుడిగా ఉన్నప్పుడే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు? ఎందుకంటే భావి జీవితం బాగుపడుతుంది. ముసలాడయ్యాక, ముసలిదాని అయ్యాక నువ్వు చెక్క భజన చేసుకోవడానికి వచ్చావు అనుకో దేవుడి దగ్గరికి, నీకు చెక్క భజనే, ఇంకేం ఉండదు. చెక్క భజన అంటే తెలుసా మీకు? 2 చెక్కలు తీసుకొని చేస్తారు దైవ సన్నిధిలో, అదన్నమాట. అందుకని ఇప్పుడే దేవుణ్ణి వెతకాలి. వెతికితే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మీరేంటో మీకు అర్థమవుతారు, మీ భవిష్యత్తు ఏంటో మీకు అర్థమవుతుంది, ప్రపంచం ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నిటికీ ఆయన కర్త కదా. ఒకసారి మనం వాక్యంలోకి చూద్దాం. తెలుగు బైబిల్ చదవడం వచ్చా? చదువుతారా? రైట్. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచనాలు. మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, వెదకని ఎడల, పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, అంతేనా? ముందు చదువు. ఇప్పుడు వెదకని ఎడల
వెతకకుండా విచారణ చేయండి అని అంటున్నాడు ఆయన కదా. అప్పుడు నేను మీకు దొరుకుతాను. వెతకండి కానీ విచారణ చేయండి అలా అంటున్నాడా? లేదు. నన్ను వెతకాలి. ఎంక్వైరీ, విచారణ అంటే మీరు అప్పుడప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఏ ట్రైన్ ఎప్పుడు పోతుంది అడుగుతారు కదా మీరు. దట్స్ ఇట్ అన్నమాట. సో ఈ ప్రపంచంలో మొట్టమొదట ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సింది ఏంటి? హూ ఈజ్ గాడ్. కానీ మీరు ప్రపంచంలో చూస్తే పరిస్థితి అలా లేదు. ఇంకో వాక్యం చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవడూ లేడు. ఈ రెండిట్లో ఏ బ్యాచ్లో ఉన్నారు మీరు? రోమా బ్యాచ్లోనా, ఇర్మియా బ్యాచ్లోనా? నేటి యువత, ఈవెన్ క్రైస్తవ యువత ఎలా అనుకుంటున్నారంటే చర్చికి వెళ్ళి కాసేపు ఊగి వచ్చేస్తే మేము బిలీవర్స్ అనుకుంటున్నారు. చాలా తప్పది. మీలాంటి వాళ్ళతో సాతానికి చాలా ఈజీ.